తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సందర్భంగా పరిగి పట్టణంలోని అమరవీరుల చౌరస్తా వద్ద ఓయూ పీహెచ్డీ స్కాలర్ రామచందర్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముద్రాజ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, నిరుద్యోగులకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రగడ్డపల్లి కృష్ణ, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు ఎజాజ్, యువజన కాంగ్రెస్ నాయకులు రామకృష్ణారెడ్డి, నాగవర్ధన్, జగన్, కాంగ్రెస్ నాయకులు ఘనముని శ్రీనివాస్, ఉప్పరి శివకుమార్, కుడుముల యాదయ్య, మహమ్మద్, బాలు తదితరులు పాల్గొన్నారు. క్యాలెండర్ విడుదల చేస్తూ నిరుద్యోగం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషపడేటువంటి రోజు ఈ రోజు దక్కింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో నిరుద్యోగులకు తప్పకుండా ప్రతి సంవత్సరము క్యాలెండర్ ఏదైతే ప్రకటించి మనం ఏ టైంలో ఏ ఎగ్జామ్లోనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా డిఎస్సి, మరి టీటీసీ, టెట్ అన్ని కూడా ప్రతి ఉద్యోగాన్ని ఈరోజు ఏ సమయంలో ఇస్తామని చెప్పిన సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారి ప్రత్యేకంగా పరిగి కాన్స్టిట్యున్సీ తరపుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరుద్యోగులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనే ఆశ ఏదైతుందో ఆ ఆశ ఈరోజు సాకారం కాబోతా ఉన్నది. అసెంబ్లీలో ఈరోజు ఒక చట్టాన్ని తీసుకొస్తూ ప్రతి సంవత్సరము ఈ యొక్క ఉద్యోగాలను క్యాలెండర్ రూపంలో ప్రతి ఏ నెల ఏ ఉద్యోగం ఉంటుందని తెలియజేస్తూ మరి అందరి జీవితాలు వెలుగు నింపినటువంటి కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు మరి రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మినిస్టర్లు అందరూ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మరి ఇక్కడ పరిగి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు అందరి సాక్షిగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ఈ యొక్క విద్యార్థుల్లో వెలుగు నింపడం. చాలా మంది పిహెచ్డీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా చెప్పుకోదగిన విషయమని ప్రతి ఒక్కరు దీన్ని గొప్ప విషయం. గత ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 30 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి సీఎంలకు అందరికి మెమరాండాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయం పైన యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఎవరు ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ యొక్క నల్లమల పులిబిడ్డ మన రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని ఈ యొక్క నిరుద్యోగుల యొక్క ఆశా కిరణంగా మిగిలిపోవడం అనేది జరిగింది. ఈ యొక్క నిరుద్యోగుల యొక్క విషయమైన చరిత్రలో నిలిచిపోతాడు. ఎందుకనంటే జాబ్ క్యాలెండర్ అనగా ప్రతి సంవత్సరం యూపీఎస్సీ మాదిరిగా ముఖ్యంగా ఉన్నటువంటి నోటిఫికేషన్లను ప్రతి సంవత్సరము డేట్లను ఫిలప్ చేసి, అదేవిధంగా ఎగ్జామ్ డేట్లు ప్రకటించి వాటిని ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఫిలప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. యూపీఎస్సీలో ఏ విధంగా